ద్రౌపదీదేవి ప్రశ్నకి అంకుశయ్య మీద ఉన్న భీష్ముడి సమాధానం. మనం తినే ఆహారం మన ఆలోచనలు ఎలా ప్రభావితం చేస్తుందో తెలిపే మహాభారతంలోని ఒక కథ ప్రచారంలో ఉంది. మహాభారత యుద్ధంలో భీష్మ పితామహుడు అంకుశయ్య మీద ఉన్నప్పుడు ఆయనను చూడడానికి పాండవులు ద్రౌపదితో కలిసి వెళ్తారు. అప్పుడు భీష్ముడు పాండవులకు ఎన్నో ఉపదేశాలు చెప్తాడు. ఆ సమయంలో ద్రౌపది అకస్మాత్తుగా నవ్వుతుంది. పైగా ఆ నవ్వును తాను ఆపుకోలేకపోతుంది. దాంతో భీష్మ పితామహుడు ఆశ్చర్యపోతాడు. ఆపుకోలేనంత నవ్వుకు కారణమేమిటని భీష్ముడు ద్రౌపదిని అడుగుతాడు. అప్పుడు ద్రౌపది ఎంతో వినయంగా, పితామహ, మీరు ఇప్పుడు చేస్తున్న ఉపదేశాల్లో మన ధర్మసారంకి విరుద్ధంగా ఉంది. మీ మాటలు మాకెంతో మార్గదర్శకంగా ఉన్నా, అయితే మీ ఉపదేశాలు వింటూ ఉండగా ఒకటి నాకు సందేహం కూడా వచ్చింది అని చెప్పి ద్రౌపది మళ్ళీ ఇలా అంటుంది. పితామహ, ఆ రోజు నిండు సభలో కౌరవులను ఆభవిస్తూ వస్త్రాపహరణ చేయబోతున్నప్పుడు న్యాయం ధర్మం కోసం నేను అభ్యర్థించి ఎంతో దుఃఖించాను. కానీ సభలోనే ఉన్న మీరు కూడా మౌనంగా ఉండిపోయారు కదా, కారణం ఏంటి? ఇప్పుడు మాత్రం ఎన్నో విషయాలు చెప్తున్నారు ధర్మాలు అంటుంది ద్రౌపది భీష్ముడితో. ఆ అన్యాయానికి మీరు ఎందుకు అడ్డుకోలేకపోయారని కూడా ప్రశ్నిస్తుంది. దుర్యోధన దుశ్శాసనులను ఎందుకు ఆపలేకపోయారు? అప్పుడు మౌనంగా ఉన్న మీరు ఇవాళ ఇలాంటి ఉపదేశాలు చేస్తుంటే, మీ మాటలు వింటూ ఉంటే ఆ సంగతి గుర్తొచ్చి నాకు చాలా ఆశ్చర్యంగా నవ్వుగా కూడా ఉంది అని దేవి వినయంతో అంటుంది. ఆ మాట వినగానే భీష్మ పితామహుడు గంభీరంగా మారిపోతాడు. తను అప్పుడు ఎందుకంత మౌనంగా ఉన్నాడో, దాని వెనుక కారణమేంటో కూడా చెప్పడం మొదలు పెడతాడు. అమ్మా ద్రౌపది, ఆ సమయంలో నేను దుర్యోధనుడు పెట్టిన తిండి తింటున్నాను. నా శరీరంలోని రక్తంలో ఆ ఆహారం దాని తాలూకు లక్షణాలే ప్రవహిస్తున్నాయి రక్తంలో. అతను పెట్టిన తిండి వల్ల నా ఆలోచన, ప్రవర్తన, బుద్ధి అన్నీ కూడా వాటి మీద దుష్ప్రభావం పడింది. అయితే ఆ పాపపుకూడు వల్ల తయారైన రక్తమంతా ఇప్పుడు అర్జునుడు బాణాల దెబ్బకి శరీరంలో నుండి బయటికి వచ్చేసాయి. దాంతో ఇప్పుడు నేను మళ్ళీ నా పవిత్ర భావాలను, పూర్వజన్మ శృతిని పొందగలుగుతున్నాను. అందుకే ప్రస్తుతం నా నోటి మాట నైతికంగా ధర్మం, న్యాయమైన మాటలే వస్తున్నాయి అని భీష్ముడు వివరిస్తాడు. ఈ మహాభారతం కథను బట్టి శారీరకంగానే కాకుండా మానసికంగానూ ఆ పుష్టినిచ్చే సరైన ఆహారం తీసుకోవటం ముఖ్యమని అర్థమవుతోంది. పాపపు కూటిని తినటం వల్ల సరైన సమయంలో ఆలోచనలు, నిర్ణయాలు కూడా మనం చేయలేం. ధర్మంగా, న్యాయంగా కూడా ఉండలేం. కనుక మన కష్టార్జితంతో వచ్చిన ఆహారాన్నే మనము తీసుకున్నామంటే అది మన రక్తనాళాల్లో చేరి మనకి ఎప్పుడూ కూడా మంచి మాటలు, మంచి బుద్ధి, మంచి నడవడిక వస్తుంది. ఆహారం వండుతున్నప్పుడు కూడా మనం ఎలా ప్రవర్తిస్తామో, మన సంపాదన ఎంత న్యాయంగా ఉన్న దాన్ని బట్టి కూడా మన బుద్ధి, మనస్సు మారిపోతూ ఉంటుందని ఈ కథ మనకు అర్థమవుతోంది.